హాయ్, మీ పేరు? షణ్ముఖ్. షణ్ముఖ్. ఏం బిజినెస్ ప్లాన్‌తో వచ్చారా? ఇన్వెస్ట్‌మెంట్స్‌కి వచ్చారా? స్టార్టప్‌కి వచ్చారా? లైక్ మేము ఇక్కడ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చాము. అండ్ ఆల్సో ఫ్యూచర్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఒక స్టార్టప్ గ్రో చేయడానికి ఎలా ఉండాలని తెలుసుకోవడానికి వచ్చాము. సో స్టార్టప్ ప్లాన్ ఉంది అయితే మీకు. ఎస్, లైక్ వీఆర్ అండ్ ఏఐ ఏజెన్సీ. ఫర్ స్మాల్ బిజినెస్ ఏంటంటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మీరంతా చూస్తే జనరేటివ్ ఏఐ ఇవంతా కొత్తగా వస్తున్నాయి కాబట్టి లైక్ ఎగ్జిస్టింగ్ టూల్స్లో మేము ఏఐ ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ బిజినెస్ని ఈజ్ చేస్తాం. అండ్ ఆల్సో వాళ్ళ వర్క్ ఫ్లోస్ అన్ని ఈజ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లైక్ మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఎలా అనిపించింది ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఈ ఈవెంట్కి వచ్చాక? ఎస్, ఇప్పుడు ఈ ఈవెంట్కి వచ్చిన తర్వాత లైక్ వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్వెస్టర్స్. లైక్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ టు క్లౌడ్ ఆర్కిటెక్చర్, సమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఇన్వెస్టింగ్ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్. సో ఫ్రమ్ నౌ వీ వాంట్ టు ప్లాన్ లైక్ ఎలా ప్లాన్ చేసి మా కంపెనీని ఏ ఇన్వెస్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చూద్దామని వచ్చాము ఈ ఈవెంట్. ఓకే, సో స్టార్టప్ గురించి బేసిక్గా మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు కూడా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే సమ్హౌ నాకు ఒక భయం వల్ల నేను బ్యాక్ స్టెప్ ఉండిపోయి ఓకే జాబ్లో సెక్యూర్ అండ్ సేఫ్ ఉంటుంది కదా, ఇందులోనే ఉండిపోదాం అన్న ప్లానింగ్తో నాలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ వాట్ యూ సే వెన్ కమింగ్ టు స్టార్టప్, అంటే ఎలా ప్లాన్ చేయాలి, ఏ పాయింట్స్ మీద మన డెసిషన్ తీసుకుని రిస్క్ ఫ్యాక్టర్ ఎంత లెవెల్ వరకు తీసుకోవాలి అని మీరేం చెప్తారు? రిస్క్ ఫ్యాక్టర్ గురించి వస్తే లైక్ ఇప్పుడు మీరు చూస్తే నాట్ ఓన్లీ స్టార్టప్, ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఏ గ్రో అవుతుంది కాబట్టి అందరికి ఉన్న ఫియర్ ఏంటంటే అవర్ జాబ్ విల్ బి రీప్లేస్డ్ బై ఏఐ. సో దిస్ ఈస్ నాట్ ఎ రైట్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు మీ అండ్ అకార్డింగ్ టు ద పీపుల్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ టు ఏఐ. లైక్ యూ విల్ బి రీప్లేస్డ్ బై ద పర్సన్ హూ నోస్ ఏఐ. సో మీరేంటంటే మీరు నాట్ ఓన్లీ స్టార్టప్ ఐడియా, మీరు చేసే రెగ్యులర్ టాస్క్ కానీ ఏదైనా ఆటోమేట్ చేయగలదు అని మీరు ఫీల్ అయితే సో యూ షుడ్ బి రెడీ ఆఫ్ లెర్నింగ్ దట్ టాస్క్. యూజింగ్ మీరు ఆ టాస్క్ని ఎంత బాగా చేయగలరు అనేది చూసుకోవాలి. అండ్ ఆల్సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, స్టార్టప్ ఐడియాకి వచ్చేసరికి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. మెయిన్లీ మన ఫ్యామిలీస్ నుంచి కూడా ఉంటుంది, లైక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ చూసుకోవాలి. మా కంపెనీకి వచ్చేసరికి లైక్ వీఆర్ నాట్ స్టిల్ టేకింగ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఎనీ వన్, లైక్ వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ కాబట్టి. అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు ఎనీ ప్రోడక్ట్ దెన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. మీరు రిస్క్ ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్.